కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పే కమిషన్ రూపంలో ఒక గొప్ప శుభవార్త అందబోతుంది. ఫిబ్రవరి 25, 2026న జరిగిన జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ సమావేశంలో ఉద్యోగుల భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా జూనియర్ స్థాయి సిబ్బందికి వారి సర్వీసు కాలంలో కనీసం 5 ప్రమోషన్లు లభించేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనివల్ల కెరీర్లో ఎదురయ్యే స్తబ్దత తొలగిపోయి యువ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం పెరగబోతుంది. రైల్వే, డిఫెన్స్ లాంటి విభాగాల ప్రతినిధులు ఈ మార్పుల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అత్యల్ప మరియు అత్యధిక వేతనాల మధ్య ఉన్న 3 రెట్ల వ్యత్యాసాన్ని 10 రెట్లకు తగ్గించాలని ప్రతిపాదించారు. దీనివల్ల కింద స్థాయి ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇప్పటివరకు ఫ్యామిలీ యూనిట్లను కేవలం 3గానే లెక్కించేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్యను 5కు పెంచాలని కోరుచున్నారు. ఈ మార్పు వల్ల ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులకు కూడా పూర్తిస్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు మరియు అలవెన్సులు అందుతాయి. ఇది మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం. అలాగే సుమారు 68 లక్షల మంది పెన్షనర్ల కోసం కూడా ఈ సమావేశంలో సానుకూల చర్చలు జరిగాయి. ఉద్యోగులకు ఇచ్చే విధంగానే పెన్షనర్లకు కూడా సమానమైన షిప్మెంట్ ఫ్యాక్టర్ వర్తింప చేయాలని నిర్ణయించారు. దీనిపై మార్చి 10, 2026న మరోసారి సమావేశమై పూర్తి నివేదికను పే కమిషన్కు సమర్పించబోతున్నారు. ఇక పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పునరుద్ధరణ కూడా చర్చలు వేగవంతం కావడంతో ఉద్యోగ వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వారం రోజుల్లో కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పంపడం ద్వారా ఈ ప్రక్రియను మరింత త్వరగా పూర్తి చేయనున్నారు.